హాయ్ హలో నమస్తే. ఈ వీడియో చేయాలి రావటం నాకు నిజంగా చాలా బాధగా ఉంది. మరి రిజల్ట్ ఇలా వచ్చిందని నేనైతే అనుకోలేదు. నేను ఒక 100 నుంచి 120 100% వస్తాయని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. బట్ ఇది అసలుకి అన్ఎక్స్పెక్టెడ్, ఇది జరగకూడదు, ఎందుకు జరిగింది, అసలు ఏంటి అనేది నాకు కూడా ఒక ఇమాజినేషన్ కూడా అందట్లేదు. ఇట్స్ నాట్ ట్రూ అని అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే అసలు ఫిగర్స్ అనేవి నాట్ యాక్సెప్టబుల్ ఫిగర్స్. బట్ ఎనీవే, కొన్ని సత్యాల్ని మనం యాక్సెప్ట్ చేయాలి, సమ్ ఫ్యాక్ట్స్ని సమ్ ట్రూత్ని మనం తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఉండండి, వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండండి, ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం కూడా ధైర్యంగా ఉండండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి లాస్ట్ టైము ఇంతే వచ్చాయి 23, నెక్స్ట్కి ఆయనకి 150కి బౌన్స్ బ్యాక్ చేశాడు. అంటే ఇఫ్ పట్టుదల కాన్ఫిడెన్స్ ఉంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వటం అనేది పెద్ద కష్టం కాదా అని చంద్రబాబు నాయుడు గారే ప్రూవ్ చేశారు. కాబట్టి సో దాట్ పాసిబిలిటీ ఈజ్ దర్ అండ్ వీ ఆల్సో హ్యావ్ పాసిబిలిటీ ఇన్ 2029. కాబట్టి మీరు కంగారు పడకుండా, బాధపడకుండా, ఎక్కడ వీ వెంట్ రాంగ్, ఎక్కడ మనం తప్పు చేసాము అనేది మనం ఒకసారి చూసుకుంటే సరిపోయిద్దని నా ఉద్దేశం. ఓకే, నాకు తెలిసిన వరకు ఇప్పుడు మన వీళ్ళు ఎందుకు ఓడిపోయారు అని రకరకాల అనుమానాలు, ఈవీఎం మ్యానిపులేషన్ జరిగినాయా అని మనం అనలేము. ఒకవేళ అది ఆ అనుమానం రావాలంటే కాంగ్రెస్ వాళ్ళకి ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా 140 వస్తాయన్నారు, వాళ్ళు 200 దాటారు కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ వాళ్ళు 400 దాటుతాయన్నారు, ఇంతవరకు 300 మార్క్ కూడా రాలా, 270 280లో ఉన్నారు. రైట్. సో అంటే ఇప్పుడు ఇఫ్ ఈవీఎం మ్యానిపులేషన్ అనేది పాసిబుల్ అయితే వాళ్ళు 400 దాటుకునే చర్చ చేసుకుంటారు కదా. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఈవీఎం మ్యానిపులేషన్ అని నేను అనుకోవట్లేదు. క్యాపిటల్ ఇష్యూ అని చాలామంది 100% క్యాపిటల్ ఇష్యూ కాదు. క్యాపిటల్ ఇష్యూ అనేది ఒక ఇష్యూ అయితే విశాఖపట్నంలో ఓటేయాలి, కర్నూలులో ఓటేయాలి కదా, అమరావతిలో లేకపోతే ఆ రీజన్ కూడా కాదు. దళిత్స్ అండ్ మైనారిటీలు రిలీజన్కి సంబంధించిన ఇష్యూ అని కూడా నేను అనుకోవట్లా. ఒకవేళ మైనారిటీసు జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం మూకుమ్మడిగా ఓటేస్తే మరి అక్కడ కర్నూలు, కడప, అటు అనంతపూర్ కాదు, అటు చిత్తూరు, ఆ ఏరియాలో ముస్లిం ఓటర్ విపరీతమైన ముస్లిం ఓటర్స్ ఉన్నారు. అక్కడ కూడా దెబ్బ కొట్టిందంటే ఇంక మైనారిటీస్లో కూడా ఆ రీజన్ కూడా కాదు. పోనీ వెనక కాంగ్రెస్ వాళ్ళని ఓట్లు చీల్చారంటే లేదు. కడపలోనే షర్మిల గారి 10,000 ఓట్లు కూడా రాలా 3 రౌండ్లో. నేను 3 రౌండ్లో చూస్తే 10,000 ఓట్లు కూడా రాలంటే కాంగ్రెస్ వెనక ఓట్లు చీల్చింది అంటే నో, ఇట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్. కాంగ్రెస్ ఓట్లు చీల్చలేదు. స్పెసిఫికల్గా గుంపగుత్తగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఓట్లు మొత్తం టీడీపీకి ట్రాన్స్ఫర్ అయినాయి, వైసీపీ ఓట్లు టీడీపీకి ట్రాన్స్ఫర్ అయినాయి. ఈ రీజన్ తప్ప ఇంకే రీజను లేదు. ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయి అనేది ఒకటి మనం చూసుకోవాలి. అంతేగానే ఇక మీరు రకరకాల ఆలోచనలు ఇవన్నీ అనవసరమని నా ఉద్దేశం. జరిగిందని జరిగిపోయింది, లెట్ us బి స్ట్రాంగ్ అండ్ బౌన్స్ బ్యాక్. ప్రైమరీ రీజన్స్ నాకు అర్థమైంది. కాపుల ఓట్లు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి మొత్తం, వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీ జనసేన వైపుకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి కాపుల ఓట్లు. ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయి అనేది మనం అనలైజ్ చేయాలి. బీసీ ఓట్లు ట్రాన్స్ఫర్ అయిపోయారు, 100% బీసీ ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. అన్ఫార్చునేట్లీ నా డౌట్ రెడ్డీస్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యారని నా డౌట్. రెడ్డీస్ కూడా వైఎస్ఆర్సీపీ కాకుండా టీడీపీ దానికి వేశారని నా డౌట్. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద విపరీతంగా వీళ్ళు ట్రోలింగ్ చేయించారు, భయపెట్టించారు. ఎందుకంటే ల్యాండ్ లార్డ్స్ మొత్తం రెడ్డులు ఉన్నారు. వాళ్ళు ఏమన్నా రెడ్డీస్ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వాళ్ళు ఏమన్నా అపోజిట్గా వేసారేమో ల్యాండ్ కాపాడుకోవటానికని ఆ అనుమానం ఉంది. రైట్. వైశ్య కులస్తులందరి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మీకు ట్యాక్స్ వేస్తాడు, వ్యాట్ వేస్తాడు, మీకు ఇన్కమ్ ట్యాక్స్ పెంచుతారు, సేల్స్ ట్యాక్స్ పెంచుతారని ఇట్లాంటివి బాగా స్ప్రెడ్ చేశారు. కాబట్టి వైశ్య కులస్తులు మొత్తం యాక్చువల్గా జగన్కి వేయాల్సింది వాళ్ళందరూ టీడీపీకి వేశారు. చాలా పగడ్బందీగా ఏ కులాన్ని ఎలా రెచ్చగొట్టాలో ఒక ఆర్గనైజ్డ్గా వాళ్ళు రెచ్చగొట్టి ఓట్లు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రెడ్డిస్ని ట్రాన్స్ఫర్ చేశారు. ట్యాక్స్ పెంచుతాడని వైశ్యుల్ని కిరాణా స్టోర్ నమ్ముకునేటువంటి కాండిగులస్తుల్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. రైట్. మద్యం తాగే వాళ్ళు 70% మొత్తం మగవాళ్ళు మొత్తం కూడా ఏదో ఒక టైంలో మందు తీసుకునే వాళ్ళే. మద్యం తగ్గిస్తారు రేట్లు అన్నాడు, మొత్తం తాగేవాళ్ళు మొత్తం వేసినట్టున్నారు. రైట్. ఇక మనీ బాగా ప్లే చేసింది దళితుల ఓట్ల మీద. దళితులు కూడా ట్రాన్స్ఫర్ అయితేనే ఇంత దరిద్రమైనటువంటి రిజల్ట్ చూస్తే నాకు అర్థమవుతుంది. దళితులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ కూడా వేయలేదేమని అనిపిస్తుంది. అంత ఆ విధంగా వచ్చినాయి రిజల్ట్. ఎస్సీ ఎస్టీలు కూడా వేయలేదు జగన్మోహన్ రెడ్డి గారికి అని నాకు డౌట్. అప్పుడు మెజారిటీ వేసి ఉంటారు వాళ్ళు. 40% షేర్ వచ్చింది జగన్ గారికి, 40% షేర్ వచ్చింది. ఈ 40% షేర్ కూడా ఈ క్రిస్టియన్, ముస్లిం, ఎస్సీలు మాత్రమే వేసి ఉంటారు. వీళ్ళు ముగ్గురు తప్ప ఎవడ వేయలేదండి జగన్ గారికి. క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, ముస్లిమ్స్ వీళ్ళు తప్ప, ఇంక్లూడింగ్ రెడ్డిస్ కూడా వాళ్ళకి వేసినట్టున్నారు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి భయపడి. రైట్. లేదంటే ఇది ఇలాంటి రిజల్ట్ రాదు. ఓకే. అదేవిధంగా సర్పంచులు వర్సెస్ వాలంటీర్స్ యొక్క సంబంధించిన ఒక డిసప్పాయింట్మెంట్. వాలంటీర్ వ్యవస్థని మనం కరెక్ట్గా హ్యాండిల్ చేసి ఉంటే అది డిఫరెంట్గా ఉండేది. వాలంటీర్స్ రావటం వలన, సచివాలయ వ్యవస్థ రావటం వలన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వాళ్ళ ప్రాబల్యం తగ్గింది అనేటువంటి ఆ ఫీలింగ్లోకి వాళ్ళు వెళ్ళారు. సర్పంచులు వెళ్ళారు. సర్పంచులు మేము చేయాల్సిన పనులు వాలంటీర్స్ ద్వారా చేయించారు, సచివాలయ వ్యవస్థ ద్వారా చేయించారు అని చెప్పేసి సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ వీళ్ళు డిసప్పాయింట్ అయితే ఒక కంపెనీకి రిటైలర్ డిసప్పాయింట్ అయినట్లు లెక్క. సర్పంచ్ డిసప్పాయింట్ అయ్యాడంటే అర్థం ఒక కంపెనీకి ఒక రిటైలర్ లేకపోతే నువ్వు కంపెనీ ప్రోడక్ట్ అమ్మగలమా? అలాగే జడ్పీటీసీ, ఎంపీటీసీలు వీళ్ళు డిసప్పాయింట్ అయితే మనం అక్కడ ఓటర్స్గా టర్న్అవుట్ చేయగలమా? అక్కడ ఏదో తేడా కొట్టింది. సర్పంచులు మనం సాటిస్ఫై చేయటంలో ఫెయిల్ అయ్యాము వైఎస్ఆర్సీపీ పార్టీగా. బికాజ్ ఆఫ్ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థని మనం కరెక్ట్గా హ్యాండిల్ చేసాము. బట్ దాని వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్లటంలో విఫలమయ్యారని నాకు అనిపిస్తుంది. అందుకని ఈ సర్పంచ్ సంఘాలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళందరూ హట్ అయిపోయి జగన్ గారేమో కేవలం మూడింటి మీద ఆధారపడ్డారు. ఒకటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మీద ఆధారపడ్డారు. సరే వాళ్ళు వేసారు, మెజారిటీ వాళ్ళు వేసుంటారు కాబట్టి 40% దాకా ఓట్ షేర్ వచ్చింది కదా. రెండోది మహిళల మీద ఆధారపడ్డారు. మహిళల మీద ఆధారపడితే ఇప్పుడు మహిళలు ఇంట్లో మగవాడికి చెప్పకుండా వేస్తారా? వాళ్ళు టీడీపీ వాళ్ళు మొత్తం మగవాళ్ళని క్యాచ్ చేశారు. మందు తగ్గిస్తాము, కరెంట్ బిల్లు తగ్గిస్తామని మొత్తం చెప్పి మగవాళ్ళని క్యాచ్ చేశారు టీడీపీ వాళ్ళు. మనం మహిళల మీద ఆధారపడితే మహిళలు మగవాళ్ళని ఎదిరించి వెళ్ళి ఓటేసేటువంటి పల్లెటూరులో అవి జరగవవి. నేను ఇంతకుముందు ఈ వీడియోలో కూడా చెప్పి జగన్ గారు మహిళలు అంటున్నారు, ఈ మహిళలు చేస్తారా అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఉండే. రైట్. అఫ్కోర్స్ మనం ప్రమోట్ చేసాము మహిళల్ని, స్త్రీలని, గ్రామీణ వస్తువుల్ని, గ్రామీణ ప్రాంత వాసుల్ని మొత్తాన్ని మనం ప్రమోట్ చేసుకునేందుకు ఓట్ బ్యాంక్ కోసం. అంతకన్నా మనకు ఆప్షన్ లేక విపరీతమైనటువంటి ట్రోలింగ్ జరుగుతుండే వెనక పక్కన. ఓకే, అదొక ప్రాబ్లం కొట్టి ఉండవచ్చు. భర్తలు మహిళల్ని క్రాస్ ఓటింగ్ చేయించి ఉండొచ్చు. బీసీ టికెట్లు ఇచ్చారు, బీసీలకి అత్యధికంగా టికెట్లు ఇస్తే మరి అక్కడ రెడ్లు, కమ్మోళ్ళు, ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు హట్ అయి ఉంటారు. మా టికెట్లు తీసి బీసీలు చేశారు అని. మరి వాళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా? ఏ రీజన్ అయినా కానీ మొత్తానికి ఈ ఎఫెక్ట్ అయితే రాకూడదు, వచ్చింది. రైట్. ఇది కాకుండా ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా, ఇవన్నీ జగన్ గారికి నేను హెల్ప్ చేద్దామనే చెప్తున్నాను, నేను ఎవరిని విమర్శించట్లేదు. ఈ రిజల్ట్కి కారణము ఈ కింద ఉన్న ఒక 20-30 పాయింట్లు ఉన్నాయి. ఇది నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఇవన్నీ దెబ్బ కొడతాయేమో జగన్మోహన్ రెడ్డి గారిని అని అనుకుంటా ఉన్నా. బట్ ఏంటంటే ఎలక్షన్ టైంలో మనం అవి చెప్పకూడదు, నెగిటివ్ పాయింట్స్ చెప్పకూడదు. కౌంటింగ్ అయిపోయిందా ఆగుదాం అనుకున్నా. ఒకవేళ జగన్ గారు గెలిచినా నేను ఈ పాయింట్లు చెప్పుండేవాడిని. బట్ ఎనీవే మనకి బ్యాడ్ రిజల్ట్ వచ్చింది కాబట్టి బట్ ఈ పాయింట్స్ చెప్తున్నాను.
మేబీ ఇవి దెబ్బ కొట్టుండొచ్చు అని నా అభిప్రాయమే. అది మళ్ళీ వాళ్ళు అలాగే రివ్యూ చేసుకుంటారు. కోర్ టీం ఉంది, కోర్ టీం రివ్యూ చేసుకుంటారు. వాళ్ళు తలబండిన రాజకీయ నాయకులు వాళ్ళంతా రైట్, మనమెంత ఊరికే చిన్న చిన్న వాళ్ళం ఓకే. బట్ అయినా సరే మనకు ఒక అభిప్రాయం ఉంటుంది, కానీ ఆ అభిప్రాయం చెప్తున్నాను. ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఎమ్మెల్యేస్ని, అంటే ఎమ్మెల్యేని అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా అక్కడ లోకల్ అభ్యర్థులు హట్ అయ్యి వీళ్ళను వాళ్ళే ఓడించి ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని గుంటూరు నుంచి చిలకలూరుపేట తీసుకొని వచ్చారనుకోండి, చిలకలూరుపేట ఉన్న వాళ్ళు హట్ అయ్యి ఎక్కడో వాళ్ళని తీసుకొచ్చారు అని చెప్పి వీళ్ళే పని కట్టుకుని ఓడించి వచ్చి ఉండొచ్చు కదా సిట్టింగ్ ఎమ్మెల్యేలు. ఆ పాసిబిలిటీ ఉంది. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అనేది అది జరగకుండా ఉంటే బాగుండేది నా ఉద్దేశం. బట్ ఎనివే జరిగింది. నాకు తెలిసిన వరకు ట్రాన్స్ఫర్ అయిన ఎమ్మెల్యేలు మొత్తం మనం చెప్పలేము ఈ వీళ్ళు ఓడిపోయారు, ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఓడిపోయారు, కంటిన్యూ అయిన గెలిచారు అనేది, మొత్తం ఓడిపోయారు. మొత్తం ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఓడిపోయారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు, మినిస్టర్లు ఓడిపోయారు, పెద్ద పెద్ద తలబండి నాయకులు మొత్తం ఓడిపోయారు. మొత్తం ఓడిపోయినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఈ కారణం అని మనం చెప్పలేము. ఏదో ఒక 100 సీట్లు వచ్చి 30-70 సీట్లు ఓడిపోతే ఆ 30-70 సీట్లు ఎందుకు ఓడిపోయినాయి అనాలిసిస్ చేసుకోవచ్చు. మొత్తం మూకుమ్మడిగా ఓడిపోయినప్పుడు దానికి ఒక రీజన్ ఉండదు, భయంకరమైన వ్యతిరేకత తప్పితే రీజన్ ఉండదు. సరే ఎనివే ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అనేది కొద్దిగా అది జరగకపోయి ఉంటే మేబీ 1-2% తేడా ఉండొచ్చేమో. క్యాండిడేట్స్ సెలక్షన్లో కొద్దిగా తేడాలు కొట్టినట్టుగా అనిపించింది. కరెక్ట్గా క్యాండిడేట్లని సెలెక్ట్ చేయలేదేమో. క్యాండిడేట్స్ ఎస్సీలకి, ఎస్టీలకి అవి రిజర్వ్డ్ సీట్లు, అవి 100% వాళ్ళకే ఇవ్వాలి. ఎక్కువగా బీసీలకి ఇవ్వటం, ఆ బీసీలు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా, మా ఓట్ పోలరైజేషన్ చేయాలి, హైయర్ కులస్తులను కన్విన్స్ చేయాలి, ఎస్సీ బీసీలు మొత్తాన్ని కన్విన్స్ చేయడానికి బీసీలు రెడ్డులు కమ్మోళ్ళు పోలరైజ్ చేసినట్టుగా ఎస్సీల దగ్గర నుంచి బీసీలు చేయలేరు. ఇప్పుడు ఒక రెడ్డి వెళ్ళి ఎస్సీ ఎస్టీల దగ్గర నుంచి మా ఓటేనని వీళ్ళ మాట వినేది వేరు, బీసీల మాట వినేది వేరు. ఎస్సీ ఎస్టీలు ఓకే, అదొక దెబ్బ కొట్టి ఉండొచ్చు అని నా ఉద్దేశం. క్యాండిడేట్ సెలక్షన్లో బీసీలకి అత్యధికంగా ఇవ్వటం అనేది అది మంచిదే, బీసీలకి ఇవ్వటం మంచిదే. బట్ వాళ్ళకి బ్యాకప్ పెట్టకుండా ఒక బీసీ క్యాండిడేట్కి ఇచ్చినప్పుడు వెనక బ్యాకప్ పెట్టాలి. ఆ బ్యాకప్ పెట్టి ఒక పెద్ద నాయకుడిని బ్యాకప్ పెట్టి చేయాలి. మేబీ అక్కడ దెబ్బ కొట్టి ఉండొచ్చు అని నా ఉద్దేశం. ఓకే, ఇంకోటి డెవలప్మెంట్ అండ్ స్కీమ్స్, నాకు ఇది పక్కాగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2.5 లక్షల కోట్లు డిబిటీ కొట్టాము, 2.5 లక్షల కోట్లు డిబిటీ కొట్టాము అని చెప్పడం మేబీ అది ఎందుకో నెగిటివ్ వెళ్ళిందని నాకు అనిపిస్తుంది. 2.5 లక్షల కోట్లు డిబిటీ కొట్టామనేది. ఎందుకంటే 2.5 లక్షల కోట్లు ఉచితంగా ప్రజలకు పంచారా అనే ఇంప్రెషన్ వెళ్ళిపోయింది. దాని బదులు 2.5 లక్షల కోట్లు డిబి కొట్టామని దాని బదులు ఈ 2.5 లక్షల కోట్లు ఒకే హెడ్ మీద కొట్టలేదు కదా, డిఫరెంట్ హెడ్స్ మీద కొట్టుంటారు. మైక్రో ఫైనాన్సింగ్ మీద కొంతమంది కొట్టుంటారు, విద్య కోసం కొంతమంది కొట్టుంటారు, హాస్పిటల్ ఖర్చులు కానీ కొంతమంది కొట్టుంటారు, కొంత అమౌంట్ కొట్టుంటారు, కాపుల కోసం కొంతమంది కొట్టుంటారు. ఇవన్నీ విడగొట్టేసి ఇదిగా మేము కాపులు డెవలప్ చేసాము, ఉమెన్ మైక్రో ఫైనాన్సింగ్ డెవలప్మెంట్ చేసాము, పోర్టులు కట్టించాము. ఈ డెవలప్మెంట్ని సపరేట్గా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్గా ప్రొజెక్ట్ చేస్తే ఇంత హ్యూజ్ అమౌంట్ ప్రజలకు కనబడదు. 2.5 లక్షలు డిబిటీ కొట్టారని కనబడదు ప్రజలకి. అరే ఖజానా నుంచి 2.5 లక్షలు ఫ్రీగా ఉచితంగా పంచారా అనేది పబ్లిక్లోకి వెళ్ళదు. బట్ ఈ డెవలప్మెంట్ కనిపించేది. ఈ డెవలప్మెంట్ని మనం వదిలేసి టోటల్ ఫిగర్ని మనం ప్రొజెక్ట్ చేయడంతో అది వాళ్ళ ప్రతిపక్షాలకు ఈజీగా 2.5 లక్షల కోట్లు ఫ్రీగా ఇచ్చేసారని చెప్పేసి మొత్తం విపరీతంగా ట్రోలింగ్ చేసి వాళ్ళు సక్సెస్ అయ్యారు. దాన్ని చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు దాంట్లో. ఓకే, వరకుట అశోక్ బాబు గారిని కొండేపి నుంచి అక్కడికి మార్చడం మరి ఇంకా క్యాల్కులేషన్ అయితే నాకైతే తెలియదు. ఓకే, కొండేపిలో ఎక్కువ మంది మాలలు ఉంటారు. కొండేపి నియోజకవర్గంలో మొత్తం మాలలే. మాల ఓటర్స్ ఉన్నప్పుడు మరి సురేష్ గారిని తీసుకొచ్చి అక్కడ ఎందుకు వేసారో అర్థం కాలేదు. ఎందుకు మాది కులాసం సురేష్ గారు, అక్కడ ఎక్కువ మంది మాల ఓటర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఆదిమూలపు సురేష్ గారిని అక్కడ ఎర్రగొండపాలెం ఎలాగే గెలిచేదే, అక్కడ సురేష్ గారిని ఇచ్చి ఇక్కడ ఎవరైనా ఒక మాల వ్యక్తికి ఇవ్వాల్సింది, మరి మాది వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చారు.
అక్కడ ఎఫెక్ట్ కొట్టింది. సో ఏదైనా సరే కొన్ని క్యాలిక్యులేషన్స్లో ఎక్కడో దెబ్బ కొట్టినాయి ఓట్ల దగ్గర, సీట్ల దగ్గర నాకు అనిపిస్తుంది. రైట్. ఇంకొకటి వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళు 3 పార్టీలు కూటమిగా ఫామ్ అయ్యారు. తెలుగుదేశం, జనసేన, టీడీపీ 3 పార్టీలు కూటమిగా ఫామ్ అయ్యారు. 3 పార్టీలుగా కూటమిగా ఫామ్ అయ్యి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి క్యాండిడేట్లను తీసుకెళ్ళి వాళ్ళకి టికెట్లు ఇవ్వగలిగారు. అంటే వాళ్ళకి ఇప్పుడు మనం మీకు క్యాండిడేట్లే లేరు, మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన క్యాండిడేట్లకు మీరు టికెట్లు ఇచ్చారని మనం రాజకీయం కోసం మనం చేసిన అక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు మంచి మంచి క్యాండిడేట్లను తీసుకున్నారు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి ఏదో ఒక రీజన్తో బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు మంచి క్యాండిడేట్లని వాళ్ళు తీసుకొని వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళు గెలిపించుకున్నారు. అక్కడ 3 పార్టీలు పొత్తు పెట్టుకొని మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిన వాళ్ళని టికెట్లు తీసుకున్నారు, ఆ టికెట్లు ఇవ్వగలిగారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఆ 3 పార్టీల్లో ఉన్న మంచి క్యాండిడేట్ని అట్రాక్ట్ చేయడంలో ఫెయిల్ అయింది. 100% ఫెయిల్ అయింది. 3 పార్టీలు ఎలయన్స్ అయినప్పుడు చాలామంది ఆమెను అసంతృప్తులు ఉంటారు, టికెట్ రాని వాళ్ళు మొత్తం అసంతృప్తులు ఉంటారు. వాళ్ళని వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించి వాళ్ళని అకామిడేట్ చేయడంలో, వాళ్ళకి టికెట్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. నిజంగా చెప్పాలంటే కొంతమంది స్ట్రాంగ్ హోల్డ్స్ని అక్కడి నుంచి కదిలించుకుని ఉంటే బాగుండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రగొండపాలెం సురేష్ గారు స్ట్రాంగ్, ఆయన కదిలించకూడదు మనం. అనిల్ యాదవ్ నెల్లూరులో స్ట్రాంగ్ అయినప్పుడు ఆయన నర్సాపేట తీసుకురావడం, ఆయన వీక్ అయిపోతారు కదా. వాళ్ళు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారో అక్కడే ఉంచాలి, ఎక్కడ వీక్ ఉన్నారో కొత్త వాళ్ళని ఎత్తుకోవాలి. కానీ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని మనం ట్రాన్స్ఫర్ చేయటం అనేది మేబీ బహుశా అక్కడ దెబ్బకొట్టి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఐపాక్ని డిపెండ్ అవటం, జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ మీద డిపెండ్ అవటం, మరి ఎలా డిపెండ్ అయ్యారో మనకు తెలియదు. మనం చాలా దూరంలో ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, వాళ్ళ టీం ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఏం చేస్తున్నారు, అసలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారని మనకు తెలియదు. మనం ఎక్కడో దూరంగా ఉండి ఊహించుకోవటమే తప్ప మనం వాళ్ళని కలిసేది లేదు. వాళ్ళు పోనీ నేను ఇక్కడ 2 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రమోట్ చేస్తున్నా, 2 సంవత్సరాల నుంచి జగన్ గారికి నేను మాట్లాడుతున్నా, స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నా సరే ఇంతవరకు ఒక్క వైసీపీ నాయకుడు కూడా నాకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు లేరు. సుబ్బారెడ్డి గారు మంచిగా మాట్లాడతారు కాబట్టి నేను సుబ్బారెడ్డి గారిని ఇక్కడ కలుస్తాను, ఇక్కడ మా ఇంటి దగ్గరకు వస్తారు వచ్చినప్పుడు. ఓకే, ఏంటంటే రిసెప్షన్లో తేడా ఉన్నాయి నాకు అనిపిస్తుంది. ఓకే, ఎమ్మెల్యేల మీద ఐపాక్ వాళ్ళు పెత్తనం అనేది ఎమ్మెల్యేలకి నచ్చలేదని చాలామంది చెప్పుంటారు. వాళ్ళకి ఐపాక్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వే చేసే వాళ్ళు ఎక్కడో గ్రౌండ్ లెవెల్లో అసలు ఎమ్మెల్యేని కూడా కలవకుండా ఎమ్మెల్యే గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని సీక్రెట్ సర్వే తీసుకొని రీసెర్చ్ చేయాలి. కానీ వీళ్ళు ఎమ్మెల్యే మీదకి వెళ్ళి మీరు అలా చేయకండి ఇలా చేయండి అని ఎమ్మెల్యేలను డైరెక్షన్ చేస్తే ఎమ్మెల్యేలకి మరి అలా అన్కంఫర్టబుల్గా ఉండిద్ది. మరి అది వాళ్ళు చెప్పుంటారు. సరే ఏదే అది వీళ్ళు మరి ఐపాక్ ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా ఐపాక్ మీద డిపెండ్ అవ్వటం అనేది అది కరెక్ట్ కాదు. సోషల్ మీడియా, స్ట్రాటజీ, ఇంటెలిజెన్స్, ఈ 3 వేరు. అసలు ఈ మూడింటిని ఐపాక్ ఇవ్వడం తప్పు. సోషల్ మీడియా వేరు, స్ట్రాటజీ వేరు, ఇంటెలిజెన్స్ వేరు. సోషల్ మీడియా అనేది మీకు ఆన్లైన్లో సోషల్ మీడియాలో ఫార్వర్డ్లు కొట్టడం, షేర్లు కొట్టడం, లైక్లు కొట్టడం, ఇది ఒక సోషల్ మీడియా. ఇంటెలిజెన్స్ వర్క్ అనేది అక్కడ ఎమ్మెల్యే గురించి ఏమనుకుంటున్నారు, గ్రౌండ్ లెవెల్లో ఏమవుతుంది, ఎంత వ్యతిరేకత ఉంది, మొత్తం కూడా పర్ఫెక్ట్గా పట్టుకునేది ఇంటెలిజెన్స్. సోషల్ మీడియా దానికి సంబంధం లేదు. స్ట్రాటజీ అనేది వ్యూహం వేయాలి, వ్యూహకర్తల ద్వారా వెళ్ళాలి. ఓకే, ఈ మూడింటిని తీసుకెళ్ళి ఒకే ఐపాక్ ఇవ్వడంతో దెబ్బ కొట్టేసిందని నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నన్ను చూసి ఓటేయండి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. 100% జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓటేశారు అందరూ. ఇప్పుడు వేసిన 40% రిజల్ట్ ఏదైతే వచ్చిందో వైఎస్ఆర్సీపీకి, ఆ 40% జగన్ చూసిన వేసిన ఓట్లే. 100% జగన్ గారిని చూసి 40% ఓట్లు వేశారు. 2019 రిజల్ట్ చూస్తే మీరు టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 కలిపి కూడా 65 సీట్లు వాళ్ళకి లీడింగ్ వచ్చిందంటే 2019లోనే వాళ్ళు 65 సీట్లు గెలిచారు. మీరు కావాలంటే మీరు లోపలికి వెళ్ళి అనాలిసిస్ చేసుకోండి, నేను చేశాను అనాలిసిస్. బీజేపీ, జనసేన, టీడీపీ సీట్లు కలిపితే 2019లోనే 65 సీట్లు గెలిచారు వాళ్ళు. అంటే 111 సీట్ల వరకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి 2019లో. దాంట్లో వీళ్ళు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్ని ఒక 4-5%
షిఫ్ట్ కాకుండా చూసుకోగలిగిన వాళ్ళలో షిఫ్ట్ అయిన వాళ్ళే దెబ్బ కొట్టారు. ఇప్పుడు ఎంత 4-5% ట్రాన్స్ఫర్ అయ్యి ఇప్పుడు ఈ మొత్తం ఈ కొలాప్స్ అవ్వడానికి కారణం. ఇప్పుడు నేను జగన్ గారిని చూసి ఓటు వేయాలి, నాకు సర్పంచ్ మాత్రమే తెలుసు. నేను సర్పంచ్ని చూసి ఓటేను, జగన్ గారిని చూసి ఓటేస్తా. కానీ సర్పంచ్గా నాకు పడతలేదు. అతను వైసీపీ ఇన్ఛార్జి, ఇతని మీద కోపంతో జగన్ గారికి ఓటేయడం మానేస్తా. తర్వాత జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఆఫీసులు, సెక్యూరిటీ గార్డులు ఎంతమంది ఉన్నారు. జగన్ గారికి ఓటర్కి మధ్యలో ఇంతమంది ఉన్నప్పుడు వీళ్ళల్లో ఎవరితో కాన్ఫ్లిక్ట్ వచ్చినా జగన్ ఓటేయరు. జగన్ గారిని చూసి ఓటేయాలంటే వీళ్ళందరూ ఆయన పెట్టిన రిప్రజెంటేటివ్స్, ఓటర్కి మధ్యలో ఉన్న రిప్రజెంటేటివ్స్ మొత్తం సరిగా ఉంటే అందరు జగన్ గారిని చూసి ఓటేస్తారు. జగన్ గారిని చూసి ఓటు వేయాలని ఉన్నా మరి వీళ్ళందరూ ఏంటి, వీళ్ళందరూ రిప్రజెంటేటివ్స్, వీళ్ళకి ఓటర్కి మధ్య జరిగిన కమ్యూనికేషను, వీళ్ళు తిట్టారా, కొట్టారా, రైట్, వీళ్ళు హెల్ప్ చేయలేదా, వాళ్ళకి కావాల్సిన దానికి వీళ్ళు అటెండ్ కాలేదా, ఇవన్నీ జరిగితే పోతాయి. ఉండొచ్చు మనీ మేనేజ్మెంట్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, డబ్బుల దగ్గర మూడు తప్పులు జరిగాయి. ఒకటి, పార్టీ ఇచ్చిన డబ్బులు కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేశారా లేదా, అనేది ఒకటి ఇష్యూ. రెండోది, కార్యకర్తలు మనీ మిస్మేనేజ్మెంట్ చేశారని చెప్పి ఇక్కడ అనుకుంటున్నారని నేను ఒక వీడియో కూడా పెట్టాను. మూడోది, అసలు కార్యకర్తలు ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు సంపాదించుకోవడానికి అవకాశం లేక వచ్చిన ఒకే ఒక అవకాశం ఎలక్షనే కాబట్టి ఎలక్షన్లో కొట్టారు, బాగా దెబ్బేశారు జగన్మోహన్ రెడ్డి గారిని డబ్బుల కోసం అని చెప్పి. కార్యకర్తలు అంటే గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలని ఎవరో విశ్లేషణ, అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చేమో. మనీ మేనేజ్మెంట్, ఇప్పుడు టీడీపీ వాళ్ళు చూస్తే విపరీతంగా డబ్బులు ఎన్ఆర్ఎస్ నుంచి లక్షలు పట్టుకొచ్చారు, తీసుకొచ్చారు, డిస్ట్రిబ్యూట్ చేశారు, రైట్. ఎవరికంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేశారు, సంస్థలను కొన్నారు, రైట్. ఇప్పుడు దేన్ని వదలలేదు. ఇప్పుడు నేను 2 years నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రమోట్ చేస్తానా, నాకు ఒక్కరోజు కూడా ఒక్కడన్నా ఫోన్ చేసి నీకేం కావాలని అడిగిన వాళ్ళు లేడు వైఎస్ఆర్సీపీ నుంచి. టెలివిజన్ ఛానల్స్ అండ్ మీడియాలో వాళ్ళకి విపరీతంగా, టెలివిజన్ ఛానల్స్, యూట్యూబ్ ఛానళ్ళు అసలు ఒకటి కాదండి, అసలు మూకుమ్మడిగా దాడి చేశారు. అది చేసినప్పుడు నాకు చాలా రోజుల నుంచి డౌట్ ఉందంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు టెలివిజన్ ఛానల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు, యూట్యూబ్ ఛానల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు, యూట్యూబ్ ఛానల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుని వాళ్ళకి ఎందుకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళని పెంచుకోలేకపోయారు. నేను 2 సంవత్సరాల నుంచి యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నా, నాకు ఒక్కరు ఫోన్ చేయాలి ఇంతవరకు. వైఎస్ఆర్సీపీ చిన్న కార్యకర్త కూడా నాకు ఫోన్ చేయాలి, ఎవరు, నో సపోర్ట్. నాకు జగన్ గారు అంటే ఇష్టం కాబట్టి నేను ప్రమోట్ చేస్తున్నాను అంతే. నో సపోర్ట్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నాకు జీరో సపోర్ట్, ఇప్పటి వరకు జీరో సపోర్ట్, నిజం చెప్పాలంటే. బట్ అవుట్ ఆఫ్ మై ఫ్రీ విల్ అండ్ అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం కాబట్టి మేము చేస్తున్నాం అంతే. బట్ టీడీపీ వాళ్ళు కాల్ చేశారు నాకు 2-3 సార్లు, నీకేమైనా కావాలో చెప్పి రమేష్, ఎందుకు మా చంద్రబాబు గారు టార్గెట్ చేస్తున్నామని. ఎక్కడో ఫెయిల్ అయ్యారు, అది మీరు చూసుకోండి అని నేను చెప్తున్నాను. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి, ఇవన్నీ నేను చెప్పడం మీకు ఉపయోగపడతాయని చెప్తున్నాను అంతే. ఓకే, 3 సార్లు నాకు టీడీపీ నుంచి కాల్ చేశారు. 3 సార్లు నీకేం కావాలి, నువ్వు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారని నన్ను 3 సార్లు ఫోన్ చేసి అడిగారు. నీకేమన్నా కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తా నన్ను అడుగుతున్నారు. అంటే ఎవరిని వదలలేదు వాళ్ళు, ప్రతి వాడిని పట్టుకున్నారు, ప్రతి వాడిని డబ్బులు ఇచ్చారు, ప్రతి వాడిని కొనేశారు. ₹1 వీళ్ళు గ్రౌండ్ లెవెల్లోకి పంపించలేకపోయారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మనీ మేనేజ్మెంట్లో 100% దెబ్బ కొట్టేసింది మా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, రైట్. పేదలకి పెత్తందారులకి యుద్ధం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మన ఫండమెంటల్ రూల్ ఏంటంటే పెత్తందారుల చేతిలోనే ఉంటారు, వాళ్ళంతా గ్రామస్తులు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ పొలాలు పని చేసుకునే వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళే ఎవడో చెప్పినట్టు వేస్తారు. ఓకే, మరి అది ఆ స్లోగాన్ ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం కాపాడలేదనే కదా అర్థం. పేదలకి పెత్తందారులకి స్లోగాన్ తీసుకున్నాడు. పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ వర్గాలు వేశారని నేను ఇప్పటికీ నమ్ముతున్నా. మరి వాళ్ళు రివ్యూ చేసుకునేప్పుడు వాళ్ళకి తెలిసింది ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలు జగన్ గారికి 8 పట్టే ఆ 40% అని వచ్చిందని నేను అనుకుంటున్నా. మరి వీళ్ళు ఎవరు వేయలేదు, రెడ్లు వేయలేదా, కమ్మోలు వేయలేదా, కాపులు వేయలేదా, బ్రాహ్మణులు వేయలేదా, వైశ్యులు వేయలేదా,
గ్రామీణ ప్రాంతాల్లో ఏ కులాలు షిఫ్ట్ అయ్యారు, బీసీలు ఎందుకు షిఫ్ట్ అయ్యారు అన్ని వాళ్ళు రివ్యూ చేసుకుంటే తెలిసిద్ది. ఓకే, మంచిది, పేదల కోసం నిలబడ్డ ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. బట్ ఈ పేదలు, బీసీలు కూడా పేదలు ఉన్నారుగా, మరి వాళ్ళు ఎందుకు వేయలేదు ఓటేస్తే ఈ రిజల్ట్ ఎందుకు వచ్చింది? ఏ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా ప్రజలకు కావాల్సిన పని చేయడంలో విఫలమయ్యారు అంటే అర్థం, ఒక హోమ్ మినిస్టర్, ఒక ఎస్సీ క్యాండిడేట్ హోమ్ మినిస్టర్ ఇచ్చారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక ఎస్సీ క్యాండిడేట్ హోమ్ మినిస్టర్ ఇచ్చారు. ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కోసమని హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే నా చేతిలో ఏం లేదయ్యా అన్నారు, నా చేతిలో ఏం లేదు అంతా పైనే అన్నారు. అంటే హోమ్ మినిస్టర్ కానిస్టేబుల్ని కూడా ట్రాన్స్ఫర్ చేయలేనటువంటి హోమ్ మినిస్టర్ని ప్రజలు ఎట్లా ఓట్లు వేస్తారు? మనకి ఎంప్లాయీని ట్రాన్స్ఫర్ చేయలేకపోయారు. కార్యకర్తలు ఎలా ప్రజలను కన్విన్స్ చేస్తారు? కార్యకర్తలకు కావాల్సిన పనులు చేయించుకోవాలి కదా, మినిస్టర్ల దగ్గర నుంచి పనులు చేయించుకోవాలి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి పని చేయించుకోవాలి, ట్రాన్స్ఫర్లు అంటే ట్రాన్స్ఫర్లు చేయించుకోవాలి. ఎవరు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఎక్కువ పనులు జరగాలి, ఆ కార్యకర్తలకు ఎక్కువ పని జరగాలి, ఆ ఓటేసిన ప్రజలకు ఎక్కువ పనులు జరగాలి. ఇది ఎక్కువగా జరగలేదు. ఎందుకు జరగలేదు? మినిస్టర్స్కి పవర్ లేదు, మేబీ ప్రాబబ్లీ ప్రజలు పనులు చేయించుకుందాము మన గవర్నమెంటు అన్న దగ్గర మన పనులు జరగలేదు, కార్యకర్తలు డిసప్పాయింట్ అయిపోయారు, అక్కడ దెబ్బ కొట్టేసిందని నా ఉద్దేశం. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ కన్సర్న్డ్ మినిస్టర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి, ఒక కన్సర్న్డ్ మినిస్టర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి. సోషల్ వెల్ఫేర్కి 27 పథకాలు రద్దు చేశారని చెప్పి వీళ్ళు ఒకే విధంగా ట్రోలింగ్ చేస్తున్నప్పుడు, దమ్ములు కొడుతున్నప్పుడు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ వచ్చి దాన్ని కనీసం ఖండించని కూడా ఖండించలేనప్పుడు వాళ్ళే ట్రోలింగ్ చేసుకుంటారే అన్నప్పుడు ఇప్పుడు ఎస్సీలు కూడా ఓటేయలేదు. ఖండించాలి కదా కనీసము. 27 పథకాలు వాడు తప్పు చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు. తర్వాత సంగతి ఈ ఎలక్షన్స్లో ప్రజాక్షేత్రంలో ఆ కన్సర్న్ మినిస్టర్ వచ్చి ఖండించాలి కదా. ఇలాగ ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళు ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని, ప్రతి వర్గాన్ని చూసి స్పెసిఫిక్గా టార్గెట్ చేసుకొని వాళ్ళు ట్రోలింగ్ చేసి ప్రచారం చేస్తున్నప్పుడు ఆ కన్సర్న్డ్ నాయకుడు రాలా ప్రెస్ మీట్లు పెట్టడం, ఖండించడం ఏం జరగల. అప్పుడప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెట్టే ప్రెస్ మీట్లు తప్ప అసలుకి మనకేముంది వాళ్ళే ప్రచారం చేసుకుంటారా అన్నారు. గ్లోబల్ ప్రచారం చేశారు వాళ్ళు, క్లీన్గా దెబ్బకు పడిపోయింది మొత్తం. ఎక్స్పెక్టేషన్స్ బ్లాక్ అయినాయి. ఇప్పుడు చాలామంది కార్యకర్తలు ఏంటంటే మన ప్రభుత్వంలో మనకి మంచి రోజులు వచ్చాయి, మన ప్రభుత్వం వచ్చింది, మనకి మంచి రోజులు వచ్చాయి, మన డబ్బులు సంపాదించుకోవచ్చు అని కొంతమంది, లేదంటే మనం ఏదైనా ఒక పని చేయించుకోవచ్చు అని కొంతమంది, లేదా నాకు ఏదైనా పదవులు వస్తాయని కొంతమంది. ఈ ఎక్స్పెక్టేషన్స్ మొత్తం కూడా చాలామంది కార్యకర్తలు బ్రేక్ అయిపోయింది. మరి ఆ కార్యకర్తలు దెబ్బ కొట్టినట్టున్నారు. ఎందుకంటే ఇలాంటి రిజల్ట్ రావటం అనేది ఎవరో చేస్తే రాదు. కార్యకర్తలు అనుకొని ఎలాగైనా సరే ఇది బ్రేక్ చేయాలి, దీన్ని పగలగొట్టాలి, ఈ పార్టీని కొలాప్స్ చేయాలి అని అనుకున్నప్పుడే జరిగింది ఇలాంటి రిజల్ట్. అది ఎప్పుడు అనుకున్నప్పుడు వారు ఓన్ కార్యకర్తలు, ఓన్ ప్రజలు అనుకుంటేనే జరుగుతాయి అవి. ఇలాంటి రిజల్ట్ వస్తాయా? మన పక్కన ఉన్న వాళ్ళు మన మంచి కోరుకుంటున్నారని మనం అనుకుంటాం. వాళ్ళు నిజంగా మన మంచి కోరుకుంటున్నారా? మనల్ని దెబ్బతీయడానికి ట్రై చేస్తున్నారా? లోపల ఏమైనా పెట్టుకొని ఉన్నారా? అలాగని ఇతను నోటు కొడితే కానీ మనకి మనకి నెక్స్ట్ పనులు చేసుకోలేము, అలాంటి ఆలోచనలోకి వెళ్ళిపోతే ఇది ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళ సోషల్ మీడియా స్ట్రాంగ్గా ఎఫెక్ట్ కొట్టినప్పుడు దాన్ని అపోజిట్గా అదే స్ట్రాంగ్గా ఢీ కొట్టినప్పుడు ఇంత ఎఫెక్ట్ రాదు. అంటే మనం వీక్ అయ్యామని అర్థం. మరి ఎందుకైంది అనేది మరి అనాలిసిస్ చేసుకుంటే కానీ తెలియదు. అది అంటే కొన్ని నియోజకవర్గాన్ని ఓవర్గా ఫోకస్ చేశారేమో అనిపించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురం పవన్ కళ్యాణ్ ఓడగొడతాము, మంగళగిరి నారా లోకేష్ని ఓడగొడతాం, కుప్పం చంద్రబాబు నాయుడు గారిని ఓడగొడతాం అని ఈ మేజర్ పెద్ద వాటి మీద ఫోకస్ పెట్టి ఈ చిన్నవి ఎలాగైనా గెలుస్తాంలే అని లీనియన్స్లో ఉన్నారేమో అని అనిపించింది. అప్పుడు వాళ్ళ ముగ్గురు ఓడగొట్టి వాళ్ళు అసెంబ్లీకి రాకపోతే ప్రతిపక్షం వీక్ అయిపోయింది కదా. వాళ్ళు రావాలి అప్పుడే కదా ఆట మజా ఉండాలి అంటే. కాబట్టి వాళ్ళని వదిలేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ని వాళ్ళ ముగ్గురిని వదిలేసి మిగతా నియోజకవర్గాలని ఎలాగైనా గెలవాలని మన అధికారం దాని మీద ఫోకస్ పెడితే బాగుండే. దానికంటే బదులు వీళ్ళ ముగ్గురి మీద ఫోకస్ పెట్టడం అనేది
మేబీ ఇక్కడ పెట్టాల్సిన ఫోకస్ డైవర్ట్ అయినప్పుడు ఇవి దెబ్బకొట్టి ఉండవచ్చు అని అది నా ఆలోచనే. నాకు తెలియదు కరెక్ట్గా వాళ్ళు పార్టీ వాళ్ళు నా రివ్యూ చేసుకున్నప్పుడు వాళ్ళ రివ్యూలో వాళ్ళకి ఏం తెలిసిపోయింది. ఓకే, ఇంకేదంటే టీం వర్క్ విమ్స్ ఎగ్జాంపుల్ వాళ్ళు బాగా టీం వర్క్ చేసుకున్నారు. టీం వర్క్ చేసుకొని ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మనం కూడా ఏంటంటే మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు విడగొట్టి షెడ్యూల్ క్యాస్ట్ డిపార్ట్మెంట్ ఒకటి, ఎస్సీ డిపార్ట్మెంట్ ఒకటి, కాపులు జగన్ గారు చాలా కార్పొరేషన్స్ పెట్టారు, డీసెంట్రలైజేషన్ చేశారు, ఆన్ పేపర్లో డీసెంట్రలైజేషన్ చేశారు. బట్ ఆ టీమ్స్ యాక్టివ్గా వర్క్ చేశాయా? మాదిక కార్పొరేషన్ మాదిక కమ్యూనిటీ మీద యాక్టివ్గా పనిచేశారా? మాల కార్పొరేషన్ మాలల మధ్య పనిచేశారా? రెడ్డి కార్పొరేషన్ రెడ్ల మధ్య పనిచేశారా? పనిచేస్తే మరి ఈ రిజల్ట్ ఎందుకు రాలేదు? కార్పొరేషన్ పెట్టారు ఆన్ పేపర్ మీద 60 కార్పొరేషన్లు. ఆ 60 కార్పొరేషన్లు టీంలు ఉన్నాయి, వాళ్ళ చైర్మన్, ప్రెసిడెంట్, మెంబరు, వీళ్ళందరి యొక్క ఎఫెక్ట్ ఏంటి ఆ కమ్యూనిటీ మీద? ఎవరికంటే వాళ్ళకు పోస్టులు ఇచ్చేసి ఓకే నువ్వు చైర్మన్ అని చెప్పి వదిలేస్తే అయిపోయింది. ఇప్పుడు ఆ చైర్మన్ యొక్క రోల్ ఏంటి? మాదిక కార్పొరేషన్ చైర్మన్ యొక్క రోలు మాదిగల మీద ఎంత పడింది? కాపు కార్పొరేషన్ చైర్మన్ రోలు కాపుల మీద ఎంత పడింది? అదంతా లేకుండా ఊరికే ఆన్ పేపర్ మీద మనం పేర్లు రాసుకొని నన్ ఆఫ్ దెమ్ ఆర్ ఎఫెక్టివ్ టు కన్విన్స్ దేర్ ఓటర్స్. అందుకే ఈ రిజల్ట్ వచ్చినాయి అని నాకు అనిపిస్తుంది. ఓకే, టార్గెట్స్ ఆర్ వెరీ క్లియర్. వాళ్ళది నేను చెప్పి వాళ్ళ టార్గెట్స్ ఆర్ వెరీ క్లియర్. దళితుల ఓట్లు కావాలి, 27 స్కీములు రద్దు చేశారని కొట్టిపడేశారు 5 సంవత్సరాలు. కరెంటు బిల్లు పెంచారని ఈ గృహస్థులు మొత్తాన్ని, అంటే ఇల్లులున్న ఇంటి ఓనర్లు మొత్తాన్ని కొట్టేశారు. పెట్రోల్ ప్రైసులు పెంచారని ఇది చేశారు. మినిస్టర్స్ దాన్ని ఎక్కువగా తిప్పికొట్టలేకపోయారు. వచ్చిన రూమర్స్ మొత్తాన్ని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం మనోళ్ళు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం మనోళ్ళు. వాళ్ళు ఇచ్చిన సలహాలు మొత్తం కూడా మంచి అయి ఉండొచ్చు, బట్ అవి ఎంతవరకు యాప్ట్, ఎంతవరకు షూటబుల్ అనే దాంట్లో ఫెయిల్ అయి ఉండొచ్చు. రైట్ సార్, ఇంకేది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో దే నో వెరీ వెల్. బట్ నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే గాన్ ఈజ్ గాన్. మన సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు ఫార్మాట్ చేసి రీస్టార్ట్ ద సిస్టమ్ అంతే. అక్కడ అసెంబ్లీలో ఒక్కరుండని, ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఎమ్మెల్యే, ఇద్దరే ఎమ్మెల్యేలు ఉండనివ్వండి, నో ప్రాబ్లం. ఫార్మాట్ యువర్ సిస్టమ్ అండ్ రీస్టార్ట్ ద సిస్టమ్ అండ్ స్టార్ట్ వర్కింగ్ అగైన్ అండ్ యూ కెన్ డెవలప్ ఏ సాఫ్ట్వేర్. అలాగే మీకు ఎన్ని సీట్లు వచ్చినా సరే జరిగిందే జరిగిపోయింది మొత్తం తీసి పడేసి మళ్ళీ రీస్టార్ట్ ద పార్టీ, మొత్తం రీవ్యాంప్ చేసుకోండి, క్లియర్గా రీస్ట్రక్చరింగ్ చేసుకోండి, పార్టీ మొత్తాన్ని రీస్ట్రక్చరింగ్ చేసుకొని అగైన్ మీరు స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.